ప్రతిరోజు మార్నింగ్ అలారం పెట్టి లేవాలనుకున్న లేవలేని అలాంటి బద్దకస్తుడు బావ క్రికెట్ ఆడుతున్నాం నీ త్వరగా వచ్చేయి అన్న ఒక మాటతో బాత్రూమ్ హుసేన్ బోల్ట్ కన్నా స్పీడ్కి వెళ్ళిపోయింది. తల కింద ఉన్న టీషర్టు, కాళ్ళ కింద ఉన్న ప్యాంటు, రోజు చూస్తున్న బద్దకాన్ని ఒకేసారి లేవటం షాక్ అయ్యాయి. త్వరగా వాటిని వేసుకొని ఎంతో రిలాక్స్ అవుతున్న నా షూ ఈరోజు మేము అయిపోయాం అన్నట్టు చూసేది. సడన్గా చూసిన మా అమ్మ ఎవడెవరు నువ్వు ఇంటికి వచ్చేవని కట్టితో ఎక్కడ పడితే అక్కడే బాధింది. ఓకే, గ్రౌండ్కి వెళ్ళా, అక్కడ ఎవ్వరు లేరు కుక్కలు తప్పించి. సరే అని కాల్ చేశా, స్విచ్ ఆఫ్ వస్తుంది. పొద్దునే ముంత పట్టుకెళ్తున్న వాళ్ళందరూ వీడికేం పని లేదన్నట్టు చూశారు. పొద్దునే మాకు ఎందుకు ఈ బాధ అన్నట్టు నేను తెచ్చిన బాల్ బ్యాట్ దరిద్రంగా చూసాను. సరేలే అందరూ వచ్చారు టీమ్స్ వేస్తారు అనుకుంటే ఒకడు బాల్తో ఇంకొకడు ఒట్టికి బ్యాట్తో స్టీల్స్ ఇస్తున్నాడు. ఒకడైతే వికెట్స్ పాతున్నాడు తీస్తున్నాడు. అది వాడికి తెలవాలి. టీమ్స్ వేసాక వాడు బౌలింగ్ బాగా వేస్తాడు, ఈ బ్యాటింగ్ బాగా ఆడతాడు అనే దెబ్బలాటలో టీమ్స్ మాత్రం ఒక 4 సార్లు వేస్తాం. అప్పటి వరకు ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు ఎనిమిలా తయారవటం, కోపాలు, చిరాకులు, జాలి, ఇలా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఈ క్రికెట్లో చూస్తాం. అందుకే ఈ లోకంలో క్రికెట్ నచ్చిన వాడు ఎవడు ఉండడు. ఐ లవ్ క్రికెట్. డూ సబ్స్క్రైబ్.